హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్ కోసం థంబ్నెయిల్స్ ఎలా చేయాలో. సో దానికోసం అయితే ఫస్ట్ మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఈ సెర్చ్ బాక్స్లో మనం క్యాన్వాని సెర్చ్ చేయాలి. క్యాన్వాని సెర్చ్ చేశాక ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ వస్తుంది. సో ఈ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో సింపుల్లీ ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం మన థంబ్నెయిల్కి డిజైన్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఈ థంబ్నెయిల్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు థంబ్నెయిల్ది. సో ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ని అయితే మీరు పెట్టుకోవచ్చు, ఓకేనా. నేనైతే బ్లాక్ని పెట్టుకుంటాను. సో బ్లాక్ కలర్ అయితే పెట్టాను, మన థంబ్నెయిల్ కలర్ అయితే, ఓకేనా. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో దానికోసం అయితే ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక ఇక్కడ చూడండి అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ నుండి మన గ్యాలరీ ఇమేజెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి, ఓకేనా. ఇక్కడ నుంచి ఒక ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది, ఓకేనా. సో ఇలా మీరు ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఇక్కడ మీ ఇమేజ్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫోటో కానీ ఉంటే ఇక్కడైతే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. అప్లోడ్ చేసుకునేక ఇమేజ్ని మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీరు కూడా అడ్జస్ట్ చేసుకునేక ఇప్పుడు మనం టెక్స్ట్ అయితే రాద్దాం, ఓకేనా. సో దానికోసం అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి యాడ్ ఏ హెడ్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చిన టెక్స్ట్ని మీరు ఎంటర్ చేయొచ్చు, ఓకేనా. నేనైతే ఎంటర్ చేస్తున్నా. హౌ టు క్రియేట్. ఇప్పుడు ఈ టెక్స్ట్కి మీరు స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చాలా స్టైల్స్ ఉంటాయి, మీకు నచ్చిన స్టైల్ని మీరు పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ నుంచి మీరు ఫార్మాట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫార్మాట్ అనే ఆప్షన్ కదా. సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చాలా ఫార్మాట్స్ ఉంటాయి, బోల్డ్, ఇటాలిక్. సో ఇలా మీకు నచ్చిన స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో టెక్స్ట్ కూడా మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి నా టెక్స్ట్ని ఎంటర్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ అని ఎంటర్ చేశాను. సో దీన్ని కొంచెం పెద్ద చేస్తాను, టెక్స్ట్ని ఇక్కడ పెట్టుకుంటాను, ఓకేనా. సో మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. యాడ్ ఏ హెడ్డింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను బ్యానర్ అని టైప్ చేస్తాను. దీనికి కూడా మనం అడ్జస్ట్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని కొంచెం పెద్ద చేస్తాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే యూట్యూబ్ ఛానల్ ఐకాన్ కూడా యాడ్ చేద్దాం, ఓకేనా. సో దానికోసం అయితే ఏం చేయాలంటే ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళాక ఇక్కడ మనం సెర్చ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ ఐకాన్ ట్రాన్స్పరెంట్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. సెర్చ్ చేసాక కొంచెం కిందకి వెళ్ళండి, ఓకేనా. కిందకి వెళ్ళాక ఇక్కడ చూడండి యూట్యూబ్ లోగో పిఎన్జీ ఫర్ డౌన్లోడ్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తాను. చూడండి ఐకాన్ అయితే బాగుంది. సో దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక ఇక్కడ డౌన్లోడ్ నా ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తాను.
సో మన యూట్యూబ్ ఐకాన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే అప్లోడ్ చేద్దాం, ఓకేనా, ఐకాన్కి కూడా. సో దానికోసం అయితే అప్లోడ్ పైన క్లిక్ చేసుకోవాలి. అప్లోడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసుకోవాలి. యూట్యూబ్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోవాలి. చూడండి మన యూట్యూబ్ ఐకాన్ కూడా అప్లోడ్ అయిపోయింది. సో దీనికైతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా, ఓకేనా ఫ్రెండ్స్. సో మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకునేగా ఇక్కడ బ్యానర్ ఉంది కదా, సో ఇక్కడ కూడా మనం ఒక రెక్టాంగిల్ బాక్స్ అయితే యాడ్ చేద్దాం. సో దానికోసం అయితే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక సెర్చ్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ రెక్టాంగిల్ అని సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ సీ ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మీకు చాలా రెక్టాంగిల్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఒక రెక్టాంగిల్ అయితే సెలెక్ట్ చేసుకుందాం, ఓకేనా. సో రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీనికి కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో రెక్టాంగిల్కి అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి బార్డర్ వెయిట్ ఉంది కదా, సో దీనికైతే 5లో పెట్టుకోండి, ఓకేనా. పెట్టుకున్నాక ఇక్కడ చూడండి బార్డర్ కలర్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఎల్లో పెట్టుకుందాం, ఓకేనా. బార్డర్ కలర్ బాగుంటుంది. చూడండి ఎల్లో పెట్టుకున్నాం కదా, చూడండి బార్డర్ ఇప్పుడు ఎంత బాగుందో మంది, ఓకేనా. సో దీనికి కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బార్డర్ కూడా, ఓకేనా. కొంచెం చిన్నది చేసుకోండి బార్డర్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత బాగుందో. ఇక్కడ పైన టెక్స్ట్ ఉంది కదా, సో దీని కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన థంబ్నెయిల్ అయితే ఎంత బాగుందో. ఇలాగే ఫ్రెండ్స్ మీరు ఒక మంచి థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ థంబ్నెయిల్కి ఎలా డౌన్లోడ్ చేయాలంటే అది కూడా చెప్తాను. ఇక్కడ పైన చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో మన థంబ్నెయిల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎలా అయితే మీరు మంచి థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ థంబ్నెయిల్కి ఎలా యూజ్ చేయాలో అది కూడా చెప్తాను. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి. చేసుకునేక చూడండి వీడియో పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం రీసెంట్గా క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా ఫ్రెండ్స్ మీరు మీ థంబ్నెయిల్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా, యూట్యూబ్లో. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.